ఉద్యమం అంటే మిమ్మల్ని మేము చాలా రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐలో నుంచి కావచ్చు, లేకపోతే నేను ఎస్ఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి కానీ మీకున్న అగ్రెసివ్గా వెళ్ళే మీ పోరాట తత్వం, మీరు బషీరాబాద్ కాల్పుల దగ్గర నుంచి మీరు ప్రత్యక్షంగా అన్ని దాంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ప్రతి విద్యార్థి నాయకుడిగా. కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకుడిగా వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే నేను ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం మీద మాట్లాడే అవసరం వచ్చినప్పుడు ఈశ్వరయ్య ఎందుకో టోన్ డౌన్ అవుతుంది, ఎక్కువ స్పీడ్గా మాట్లాడలేకపోతున్నారు అనేది ఒక విమర్శ మీ మీద. రెండవది, మీ మీద విపరీతమైన మీ పార్టీలో ఉన్న ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మీ మీద ఒత్తిడి చేస్తోంది. ఆ ఒత్తిడి వల్లే ఈశ్వరయ్య తన సహజ ధోరణిలో ప్రశ్నించలేకపోతున్నాడు, ఎదురు తిరగలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు సమస్యల మీద అని అంటే ఏమంటారు? ప్రభుత్వాలు ఏవైనా నా వాయిస్లో ఎక్కడ కూడా బేస్ తగ్గలేదు, తగ్గదు కూడా. ఎందుకంటే పార్టీ ఒక విధానపరమైనటువంటి నిర్ణయం చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని మోసుకొని పోయేటువంటి బాధ్యతల్లో నన్ను పార్టీ నాయకత్వం పెట్టిన తర్వాత అందరి అభిప్రాయాల మేరకు నేను గట్టిగా వాయిస్ వినిపించాల్సిందే. పైగా రెండోది, కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించడంలో సిపిఐ ఎక్కువ స్థాయిలోనే అగ్రెసివ్గా పోతా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు భావిస్తే, ఇంకా బాగా మూమెంట్ను రౌట్ చేయాలన్నటువంటిది పార్టీ భావిస్తే దానికి అనుగుణంగా కార్యాచరణ కొనసాగిస్తాం.